నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలుపెట్టే ముందండి, ఎవరైనా మీరైనా నేనైనా సమస్యలో ఉంటే మనము ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకుంటాం కదండి. ముఖ్యంగా మన ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎవరైనా వస్తే బాగుండు, మనకి సమస్య నుంచి మనకి ఎవరైనా పరిష్కారం ఇస్తే బాగుండు అని చాలామంది అనుకుంటారండి. కానీ శివుడు పార్వతికి దీని గురించి చెప్పారండి. ఏం చెప్పారంటే, ప్రాణ ఏవ ప్రాణమిత్రం, ప్రాణ ఏవ ప్రాణసఖ, ప్రాణతుల్య ప్రాణబాంధురే, నాస్తి నాస్తి వరాహ్ననే. ఇక్కడ మీరు ఈ శ్లోకంలో చూసుకుంటే ప్రాణ ప్రాణ అన్నదే రిపీట్ అయిందండి. అంటే ప్రాణం అన్నదే, ప్రాణశక్తి లోపల ఉన్నదే మనకి గొప్ప ఫ్రెండ్ అండి. ఎవరు ఎంత చెప్పినా, అరే నువ్వు ఇలా చెయ్యని చెప్పినా కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఎవరిది వినకుండా లో అయిపోయింది అనుకోండి మన ప్రాణశక్తి. అలాంటి టైంలో మనకి తెలియకుండానే కొన్ని స్టెప్స్ అన్నవి మన లైఫ్లో తీసుకొని మన ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ ఉంటామండి. ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయటానికి, హై చేయటానికి ప్రాణాయామాలు చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొంతమందిని చూడండి, వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటారో అది సాధిస్తారు, ఒకరికి రోల్ మోడల్గా నిల్చుంటారు. అదే కొంతమంది స్టక్ అయ్యి లైఫ్లో అలా ఉండిపోతారు. కాబట్టి ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయండి, ప్రాణ సాధనాన్ని, ప్రాణాయామాలు చేస్తూ ప్రాణ సాధనాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయండి. దానివల్ల కలిగే లాభాలు ఇంకా దానికన్నా గొప్ప మిత్రుడు ఇంకేది ఉండదండి. కాబట్టి మనము మన సాధనలో ఇవాళ ఒక ప్రాణాయామాతో మొదలు పెడదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా కూర్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో నాడీ శోధన ప్రాణాయామాతో మొదలు పెడదామండి. చూడండి, ఎడమ చేతితో మనము చిన్ ముద్రను అయితే అడాప్ట్ చేస్తాము. చిన్ ముద్ర అంటే మన బొటన వేలు చూపుడు వేలను టచ్ చేస్తూ ఈ చేతిని ఇలా మనం మోకాల దగ్గర ప్లేస్ చేస్తాము. కుడి చేతితో మనము విష్ణు ముద్ర, ఏదైతే మన బొటన వేలు ఇంకా ఉంగరపు వేలని మన రైట్ ఇంకా లెఫ్ట్ నాస్ట్రల్స్ని కంట్రోల్ చేస్తాం. యష్మిత, ఎందుకు కుడి చేతితో మనం మన బొటన వేలు ఇంకా ఉంగరపు వేలనే యూస్ చేస్తాము అని నన్ను అడిగితే, చూడండి, మనము మన రైట్ సైడ్ ఏదైతే ఉందో అది సూర్యుడు, ఫైర్ ఎలిమెంట్కి రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మన ఎడమ వైపున మూన్ ఇంకా వాటర్ని రిప్రజెంట్ చేస్తుందంటే, విచ్ ఇస్ స్టెబిలైజ్గా ఉండటం, కూల్గా ఉండటం మన లెఫ్ట్ సైడ్ నేచర్ అండి. కాబట్టి మన బొటన వేలు ఫైర్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మన బొటన వేలని మన కుడి నాస్ట్రల్ని క్లోజ్ చేయడం వల్ల ఈ భాగాన్ని యాక్టివేట్ చేస్తాం. అలాగే చూడండి, ఉంగరపు వేలు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? కామ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనము ముందుగా శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. అలాగే కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున శ్వాసని వదలండి. చూసారు కదండి, నేను ఇవాళ కుడి చేతితో విష్ణు ముద్ర అని ఎలా అప్లై చేస్తున్నామో, ఎందుకు సైంటిఫిక్గా చేస్తున్నామో కూడా చెప్పాను. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని గుర్తుపెట్టుకొని ముందుగా ఎడమ నుంచి శ్వాసని తీసుకొని ఎడమ వైపునే వదలండి. ఇది ఒక 1 రౌండ్ అండి. ఇలా మనము కొన్ని రౌండ్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా కుడి చేతిని ఎడమ చేతిని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని దగ్గరికి పెట్టి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా మీ చేతుల్ని చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. నాడీ శోధన పేరులోనే ఉంది కదండి, నాడీలని క్లెన్జింగ్ చేస్తుందన్నమాట. కాబట్టి మనకి ఏ రకమైన ఫిజికల్గా ప్రాణశక్తి ఫ్లో తక్కువ ఉన్నా, మెంటలీ బ్లాకేజెస్ ఉన్నా కూడా, బ్లాకేజెస్ అంటే గ్రంథిలు అంటారండి, వీటిని తొలగించటానికి ఈ ప్రాణాయామ చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చండి. కోల్డ్ ఉంటేనే, అంటే జలుబు ఉంటే నోస్ బ్లాక్ ఉంటుంది కదండి, అప్పుడే ఈ ప్రాణాయామాన్ని మీరు చేయలేరు. కానీ మీరు చూసుకున్నట్టయితే ఏ డిసీజ్ ఉన్నా కూడా మీరు తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని చేయండి. కొన్ని రోజులు కన్సిస్టెంట్గా చేయటం వల్ల డిఫరెన్స్ అయితే మీరే చూస్తారు. ఆసన సాధనలోకి వెళ్ళిపోదామండి. మనము ఫస్ట్గా తాడాసనాలో నిల్చుందాము. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్థానాసన. ఈ ఆసనలో ఒక చిన్న వేరియేషన్ చూపిస్తానండి. చూసి ముందుగా నేను ఎలా చేస్తున్నానో తర్వాత కలిసి చేద్దాము. నేను ఒక వైపున తిరుగుతున్నానండి. ఇంకా కాళ్ళని, 2 కాళ్ళని, మోకాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. నిల్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూడండి. ముందు వైపున చూస్తూ మీ 2 చేతుల్ని కాళ్ళకి దగ్గరగా కాకుండా కొంచెం డిస్టెన్స్లో పెడుతూ చుడిని పాదహస్తాసనాలో మనము ఛాతీని తొడల వైపున తీసుకొస్తాము. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఛాతీని తొడల నుంచి కొంచెం దూరంగా పెడుతూ ముందు వైపున చూస్తామండి. దీన్ని ఉత్థానాసన అంటారు. ముఖ్యంగా విన్యాస సాధనాలో దీన్ని ఎక్కువగా మనము చేస్తామండి. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి రేస్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని వదులుతూ కుడి చేతిని డౌన్ చేస్తూ ఈసారి ఎడమ చేతిని పైకి రేస్ చేస్తూ పైన వైపున చూడండి. అలాగే 2 మోకాలని స్ట్రైట్గా ఉంచండి, బెండ్ చేయకండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ మళ్ళీ పైకి రేజ్ అవుతూ ముందుగా చేతులని రిలాక్స్ చేసి కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఉత్థానాసన. ఈ ఆసన వల్ల చూడండి మనము ఇలా బెండ్ అయ్యేటప్పుడు మనకి ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఛాతీని మనము దూరంగా పెడుతున్నాం కాబట్టి స్పైన్కి చాలా మంచిదండి. స్పైన్ని ఇలా హంచ్ చేయకుండా మనము ఇలా లెందన్ చేసి ముందు వైపున చూస్తాము. అలాగే హ్యాండ్స్ని రేస్ చేయటం వల్ల వెన్నుముక్క అన్నది ట్విస్ట్ అవుతుందండి. కాబట్టి ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నిరాలంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాం. నేను ఒక వైపున తిరుగుతున్నానండి. ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ మనము 2 చేతుల్ని సైడ్కి ప్లేస్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చుంటాము. మెల్లగా 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. మోకాలు పైన పాయింట్ చేసేటట్టు పెట్టుకోండి. తర్వాత చూడండి, 2 కాళ్ళ అరికాళ్ళని హోల్డ్ చేస్తాము. ఇది కష్టంగా ఉందనుకోండి, కాఫ్ మజిల్ని హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని కొంచెం వెనక్కి వెళ్ళి టేల్ బోన్ అంటారు కదండి, వెన్ను ముక్కలో చిన్నగా టేల్ బోన్ ఉంటుంది. ఆ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ 2 కాళ్ళని పైకెత్తుతాం. కాబట్టి వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ముక్కుని మీ మోకాళ్ళ దగ్గరికి వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇది కష్టంగా ఉన్నా కూడా మీరు 2 కాళ్ళ అరికాళ్ళని కూడా హోల్డ్ చేయొచ్చు. చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు కూడా వెన్నుముక్కని ఇలా రౌండ్గా కాకుండా లెంగ్తెన్ చేస్తూనే మీ ముక్కుని పుష్ చేయడానికి ట్రై చేయండి. దానివల్లే ఆసన వల్ల కలిగే లాభాలు వస్తాయి. ఈ ఆసన చేయటం వల్ల మనకి పశ్చిమోత్థానాసన చేస్తే ఏ బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ బెనిఫిట్స్ అయితే వస్తాయండి. దానితో పాటు మనము బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ అవ్వడం వల్ల బెల్లీ ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చు, అలాగే ఇక్కడున్న సమస్యలని కూడా రివర్స్ చేయొచ్చు. కలిసి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, 2 కాళ్ళు ఒకటేసారి ఎత్తడం కష్టంగా ఉంటే ముందుగా ఈ పొజిషన్లో బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ కంఫర్టబుల్గా ఉందనుకోండి, ఒక కాళ్ళనే స్ట్రెచ్ చేయండి, తర్వాత ఇంకో కాళ్ళని, దాని తర్వాత ఛాతీని ఎంతైతే అంత తొడల దగ్గర పుష్ చేసినా కూడా ఏం పర్లేదు. కానీ మెల్లగా పడిపోకుండా ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి నిర్లాంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి, ఊర్ధ్వముఖ శ్వానాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను అధోముఖకి వెళ్తానండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో ఈ ఆసనాన్ని. ముందుగా చూడండి, నేను నా సీటుని పైకెత్తుతూ మౌంటైన్ పొజిషన్కి వస్తున్నాను. చూడండి, దీన్ని అధోముఖ అంటారు. ఇక్కడ నుంచి మనము శ్వాసని తీసుకుంటూ మీ హిప్ని కింద డ్రాప్ చేస్తూ మీ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ పైన వైపున చూడండి. చూడండి, మోకాళ్ళని కింద డ్రాప్ చేయొచ్చు మీరు ఇనిషియల్గా ప్రాక్టీస్ చేస్తే. కానీ అడ్వాన్స్గా చేయాలనుకుంటే మీరు మోకాళ్ళని పైకెత్తుతూ ఆసనాన్ని చేయండి.
చూసారు కదండి, ఊర్ధ్వముఖ ఎలా చేయాలో చూపించాను. మనము చూసుకున్నట్టయితే పొద్దున టైంలో ఇంట్లో ఒక పెట్ ఉన్నా కూడా ఈ స్ట్రెచెస్ని అయితే చేస్తుందండి. దీన్ని ఇంగ్లీష్లో అప్వర్డ్ ఫేసింగ్ డాగ్ అని అంటారండి. చూసుకుంటే ఆ స్ట్రెచ్ని మనము కుక్కల్లో చూడొచ్చండి. కాబట్టి ఇలాంటి స్ట్రెచెస్ మనము ఎక్కువగా చేయటం వల్ల స్టిఫ్నెస్ అన్నది తగ్గుతుంది. మనము అప్వర్డ్ ఫేసింగ్ డాగ్ చేసినప్పుడు ఎక్కువగా ప్రెషర్ అన్నది ఇక్కడ పడుతుందండి. లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ భాగంలో పైకి రేస్ చేస్తే స్ట్రెచ్ అన్నది ఎక్కువగా ఈ అబ్డామినల్ రీజియన్లో ఉంటుంది. కాబట్టి అక్కడున్న ప్రాబ్లమ్స్ని మనము రిడ్యూస్ చేయొచ్చు. కానీ సి సెక్షన్ రీసెంట్గా అయినా, హెరీనియా ఇష్యూస్ ఉన్న, అబ్డామినల్ సర్జరీస్ ఏదన్నా అయినా కూడా అవాయిడ్ చేయండి. లేదా ప్రతి ఒక్కరూ ఈ ఆసనాన్ని చేయొచ్చు. కాబట్టి కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మధ్యలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఊర్ధ్వముఖ. ఈ ఆసన వల్ల మన స్పైన్ అన్నది చాలా ఫ్లెక్సిబుల్, స్ట్రెంథెన్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఏకపాద సేతుబంధాసన. ఈ ఆసన నేను ఎలా చేస్తున్నానో ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో పడుకుంటామండి. పడుకున్న తర్వాత 2 కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరికి తేయటానికి ట్రై చేయండి. వన్స్ మనము 2 మోకాలు పైన పాయింట్ చేసినప్పుడు చూడండి, 2 చేతులని సపోర్ట్ తీసుకుంటూ ఈ భాగంలో ఇలా ప్లేస్ చేస్తూ మన సీటుని ముందుగా పైకెత్తుతాము. చూడండి, నా చిన్నది ఆటోమేటిక్గా చెస్ట్కి ఆనుకుంది. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ ముందుగా కుడి కాళ్ళని పైకెత్తుతాం. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని కింద పెడుతూ శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ కాళ్ళని పైకెత్తుదాం. మీరు ఒకటే కాళ్ళతో డైనమిక్ మూవ్మెంట్ని కూడా చేయొచ్చండి. మెల్లగా చేతులని డ్రాప్ చేసిన తర్వాత స్పైన్ని మెల్లమెల్లగా కింద డ్రాప్ చేయండి. చూడండి, మీరు సడన్గా కింద డ్రాప్ చేయడం వల్ల స్పైన్ అన్నది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ జరగకుండా ఉండటానికే మెల్లమెల్లగా స్పైన్ని కింద డ్రాప్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని చేద్దామండి. అడ్వాన్స్గా చేయాలనుకున్న వాళ్ళు కాళ్ళని మీరు పైకి కిందికి రేస్ చేయవచ్చు, లేదా ఒక కాళ్ళ తర్వాత ఇంకో కాళ్ళని కూడా రేస్ చేయవచ్చు. కాబట్టి కలిసి చేద్దామండి.
మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఏకపాద సేతుబంధాసన. ఈ ఆసన వల్ల మనకి బ్యాక్ బెండింగ్ అన్నది చాలా బాగా ఉంటుందండి. బ్యాక్ బెండింగ్ ఇంప్రూవ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ ఆసనాన్ని తప్పకుండా ప్రతిరోజు చేయండి. బ్యాక్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గిస్తుందండి. అలాగే మనకి పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్న, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న, మీరు చూసుకున్నట్టయితే మనము చెస్ట్ని లిఫ్ట్ చేసినప్పుడు విశుద్ధి చక్రాన్ని కాంట్రాక్ట్ చేసాము అంటే మనకి థైరాయిడ్ ఇష్యూస్ని కూడా రివర్స్ చేస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నా కూడా క్రాంప్స్ కోసం మీరు ఈ ఆసనాన్ని తప్పకుండా చేసి చూడండి, రిలీఫ్ అయితే ఉంటుంది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే కొన్ని రిలాక్సింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనం ఈ మధ్య ఫోన్లలో ఎక్కువగా రీల్స్లో చూస్తున్నామండి ఆల్కలైన్ వాటర్ అన్నవి. ఉత్తి నీళ్ళే కాదు, కొన్ని కీరాలు, కొన్ని పుదీనాలు అలా మనం పెట్టుకొని వాటర్ని కన్జ్యూమ్ చేయాలని. కానీ ఒక అద్భుతమైన వాటర్ ఉందండి. పొద్దున్న లేగానే లూక్ వామ్ వాటర్లో కొంచెం అల్లం గ్రేట్ చేసి ముక్కలుగా చిన్నగా కట్ చేసి ఆ వాటర్లో వేసి ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. డైజెషన్ ఇష్యూస్ ఉన్న, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ నీళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.